67 లక్షల స్వయం సహాయక సంఘాలకు మా సీతక్క 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చినందుకు ఆడబిడ్డల్ని శ్రీమంతులను చేసినందుకు మేము దిగిపోవాలనా? కోటి ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం పెట్టుకున్నందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? నేను అడగదలుచుకున్న ఇవాళ ప్రజాపాలన పోవాలి, పాపాల బైరోడు రావాలి అనేటువంటి నేను ఈ వేదిక మీద నుంచి నిలదీయదలుచుకున్నా. నీకు సిగ్గు శరము ఏమైనా ఉన్నదా ఈ మాట మాట్లాడడానికని? నీకు పదవి రాకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ రైతులను పొట్టన పెట్టుకొని ఈ పాపాల బైరోడు చేసిన పాపాలు మీకు తెలియదా? ఈరోజు ఎన్ని పథకాలు ఏమేమున్నాయో నేను చెప్పితే రామాయణం అంతా రాసుకుంటే భారతం అంతా అయింది. పథకాల గురించి మీకు అందరికీ తెలుసు. నిరుద్యోగ యువకుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఉద్యమకారుల గురించి కానీ, మహిళల గురించి కానీ, మైనార్టీల గురించి కానీ, రైతుల గురించి కానీ, ఈరోజు దళితులు, గిరిజనులు, ఆదివాసుల గురించి కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మీకు